హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు బై రాధిక. ఈరోజు నేను కారపొడి చేశానండి. సో మార్చిన కారం అంటారు కదా, సో ఆ కారపొడి చేశాను. 1 kg దాకా చేశాను. సో ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఒక 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసేసి పచ్చిశనగపప్పు ఉంటాయి కదా, పచ్చిపప్పు యాడ్ చేశానండి. ఒక 100 గ్రామ్స్ దాకా యాడ్ చేశాను. ఇవి మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. కలబెట్టేస్తూ గెంటితోటి కలబెడుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రై చేసిన తర్వాత అన్ని ఒక పక్కన ప్లేట్లో తీసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు ధనియాలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు తీసుకునే 4 పప్పులు తీసుకున్న 4 కూడా 100 గ్రామ్స్ దాకా యాడ్ చేసుకోవాలి. సో ధనియాలు కూడా ఒక 100 గ్రామ్స్ యాడ్ చేశాను. ఇవి కూడా మంచిగా ఈ లైట్గా కొంచెం ఆయిల్ వేసాం కదా, ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. దూరగా ఫ్రై చేసేసుకోవాలి లైట్గా. 1 or 2 మినిట్స్ దాకా మంచిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. పచ్చివాసన పోయి మంచి దూరగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసేస్తున్నాను. ఇవి కూడా ధనియాలు కూడా. అండ్ నెక్స్ట్ మినపగుండ్లు యాడ్ చేస్తున్నాను. మళ్ళీ కొంచెం 1 or 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు మినపగుండ్లు ఒక 100 గ్రామ్స్ దాకా యాడ్ చేస్తున్నాను. ఈ మినపగుండ్లు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్, లైట్ బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. మినపగుండ్లు కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేస్తాం. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా జీలకర్ర యాడ్ చేసేస్తున్నాను. జీలకర్ర కూడా ఒక 100 గ్రామ్స్ దాకా తీసుకొని ఈ జీలకర్రను కూడా ఆయిల్ లేకుండా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దూరగా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఆ 4 పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుని దూరగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి ఒక 1/4 kg దాకా తీసుకుంటున్నానండి. ఒక 1/4 kg ఎండుమిర్చి తీసేసుకొని ఇవి కూడా దగ్గరుండి మనం పొయ్యి దగ్గరే ఉండి కలబెట్టేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతూ ఉంటాయి ఇవి ఎండుమిర్చి. సో అందుకని మనం గంటతోటి కలబెట్టేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. చూడండి, ఇవన్నీ యాడ్ చేసేసాను బౌల్లోకి. ఇవన్నీ మంచిగా కలబెట్టేస్తూ ఫ్రై చేసేసుకుంటున్నాను. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ అన్నిటిని చల్లారనివ్వాలండి. ఎండుమిర్చిని అండ్ పప్పుల్ని ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. సో చల్లారనిద్దాం. ఎండుమిర్చి మొత్తం మంచిగా ఫ్రై అయిపోయాయి. లైట్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అండ్ పప్పులండి 4 రకాలు తీసుకున్నాను కదా, పచ్చిపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, ధనియాలు. ఈ 4 రకాలు మంచిగా ఫ్రై చేసుకొని ఈ పెద్ద ప్లేట్లో పెట్టేసేసాను. సో ఇవన్నీ ఈ మొత్తం చల్లారిపోవాలి. ఇప్పుడు కొంచెం ఒక 50 గ్రామ్స్ దాకా చింతపండు తీసుకున్నాను. ఒక 3 గడ్డల దాకా వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. మంచిగా నీట్గా ఎన్నె పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో. ఇప్పుడు మనం మిక్సీ వేసేద్దాం. గ్రైండ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఈ పప్పుల్ని గ్రైండ్ చేసుకోవాలండి. సో మొత్తం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిక్సీలో అన్నీ ఒకేసారి గ్రైండ్ అవ్వవు కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ముందుగా మనం ఒక హాఫ్ యాడ్ చేస్తున్నాను. పచ్చిపప్పు, ధనియాలు యాడ్ చేసి కొంచెం యాడ్ చేసుకొని నేను ముందుగా ఫైన్గా పౌడర్ చేసేసుకుంటున్నాను. ఈ 2 సార్లుగా వేసేసుకుంటే మంచిగా బాగా ఫైన్గా పౌడర్ అయిపోతుంది. సో నేను ఒక హాఫ్ దాకా వేసాను. సో అవన్నీ పక్కన పెట్టేసుకొని ముందు వీటిల్ని గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసేసుకొని బాగా ఫైన్గా చేసేసుకోండి ఒకేసారి. సో ఫైన్ పౌడర్ అయిపోగానే పక్కనకి తీసి పెట్టుకుంటున్నాను. అదే ప్లేట్లో పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇప్పుడు మిగతా ఉన్నాయి కదా పప్పులు, ఆ మిగతా అన్నీ యాడ్ చేసేసుకుందాం మిక్సీ జార్లోకి. ఇవంతా కూడా మొత్తం పౌడర్ చేసేసుకోవాలి. చూడండి, అన్నీ యాడ్ చేసేసాను. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకొని వచ్చిన పౌడర్ని తీసుకొని మళ్ళీ అదే ప్లేట్లోకి యాడ్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు తీసుకున్న పప్పులు అన్నీ అయిపోయాయి గ్రైండ్ చేయడం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి, ఈ ఎండుమిర్చిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ 2 మొత్తం పౌడర్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చిని ఒక హాఫ్ దాకా తీసుకొని ఆ పౌడర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకుందాం. ఎందుకంటే ఎండుమిర్చి ఒక్కటే యాడ్ చేస్తే కొంచెం ఫ్లేక్స్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇవి
వేయించాం కదా, సో ఫ్లేక్స్గా వస్తుంది. పౌడర్ ఫైన్గా పౌడర్ అవ్వాలంటే టైం పడుతుంది కాబట్టి సో కొంచెం మనం ఆ పౌడర్ యాడ్ చేసి గ్రైండ్ చేస్తే మంచిగా ఫైన్గా పౌడర్ వచ్చేస్తుంది వెంటనే. సో అందుకని అట్లా యాడ్ చేసి గ్రైండ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఆ మిర్చి కూడా మంచిగా పౌడర్ లాగా వచ్చేసింది. అది కూడా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం అవి కూడా ఒక 4-5 సార్లుగా ఈ ఎండుమిర్చిని యాడ్ చేసి నేను గ్రైండ్ చేసుకున్నాను. ఒకేసారి మిక్సీలో అన్ని ఎండుమిర్చి పట్టవు కదా, సో అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వాటికి కొంచెం పౌడర్ యాడ్ చేస్తూ అప్పుడు గ్రైండ్ చేస్తున్నాను. మళ్ళీ కొంచెం ఎండుమిర్చి వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం పౌడర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే మళ్ళీ ఫ్లేక్స్ గానే వస్తుంది కదా, సో మళ్ళీ కొంచెం పౌడర్ యాడ్ చేసుకొని చూడండి ఫ్లేక్స్ గానే అట్లనే ఉండిపోతుంది. అందుకని సో కొంచెం పౌడర్ యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకుంటే మంచిగా ఫైన్ గా పౌడర్ వస్తుంది. ఎక్కువ టైం పడుతుంది ఫ్లేక్స్ గా ఉండి గ్రైండ్ చేసుకో ఓన్లీ ఎండుమిర్చి అయితే. సో అందుకని ఇలాగైతే వెంటనే అయిపోతుంది, మంచిగా పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్ కొంచెం యాడ్ చేసి మనం గ్రైండ్ చేస్తే చూడండి మొత్తం బాగా పౌడర్గా వచ్చేసింది ఎండుమిర్చి కూడా. సో అందుకని మొత్తం అలా ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత అదే ప్లేట్లోకి నేను యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా ఎండుమిర్చి అలా ఉంటే మొత్తం అలాగా యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి మొత్తం ఫైన్గా పౌడర్ అయిపోయింది కదా, ఉన్న ఎండుమిర్చిని అంతా అలాగా ఫైన్గా పౌడర్ చేసేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆ పౌడర్లు అంతే ఉంచుకొని ఇప్పుడు మనం ఆ చింతపండు అవన్నీ తీసుకున్నాం కదా, ఆ చింతపండు వెల్లుల్లిపాయలు కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను. మొత్తం ఒకేసారి పౌడర్ అవ్వవు. సో కొంచెం చింతపండు యాడ్ చేశాను అండ్ కొంచెం వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను. ఈ రెండు డైరెక్ట్గా మనం మిక్సీ చేయం కదా, సో అందుకని కొంచెం పౌడర్ తీసుకొని ఆ పౌడర్లో ఈ చింతపండు వెల్లుల్లి వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో అప్పుడు మంచిగా ఇవి గ్రైండ్ అయిపోతాయి. కొంచెం సాల్ట్ తీసుకుంటున్నానండి. ఈ సాల్ట్ అలా చూపించాను కదా, అలా 2 సార్లు తీసుకున్నాను. మళ్ళీ లాస్ట్లో ఏదైనా సరిపోకపోతే టేస్ట్కి చూడండి మళ్ళీ కొంచెం యాడ్ చేశాను ఆ పౌడర్ని. ఇప్పుడు మంచిగా గ్రైండ్ అయిపోతుంది. ఒకసారి నేను అలా గ్రైండ్ చేసిన దాన్ని నేను అదే ప్లేట్లో పక్కన పెట్టేశాను. సో మిగతా చింతపండు వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, సో అవి కూడా యాడ్ చేసేసి కొంచెం పౌడర్ తీసుకొని మళ్ళీ మంచిగా ఫైన్గా పౌడర్ చేసేద్దాం. ఈసారి మిగతా ఉన్న చింతపండు వెల్లుల్లిపాయలంతా యాడ్ చేసేసాను. ఇప్పుడు మొత్తం చింతపండు వెల్లుల్లిపాయలంతా తీసేసుకున్నాను. ఇప్పుడు ఇవి రెండు పౌడర్ అవ్వవు కాబట్టి, మంచిగా గ్రైండ్ అవ్వవు కాబట్టి ఇప్పుడు మనం ఇంకొంచెం పౌడర్ యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి కొంచెం పౌడర్ యాడ్ చేసి మళ్ళీ ఫైన్గా పౌడర్ చేసేస్తాను. అలా పౌడర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేస్తే మొత్తం కలిసిపోయి మంచిగా పౌడర్ అయిపోతుంది. చింతపండు అంతా కలిసిపోయి గ్రైండ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి అలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం దాంట్లోకి యాడ్ చేసేసానండి గ్రైండ్ చేసిందంతా. ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టేసేద్దాం. పౌడర్ చేసిందంతా ఒకసారి కలబెట్టేసేద్దాం. మనకు అక్కడక్కడ ఇంకా కొంచెం పలుగ్గా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఉన్న పౌడర్ని మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి నేను గ్రైండ్ చేసేసాను. మంచిగా ఫైన్గా అసలుకి ఏమీ అడ్డు లేకుండా ఏమీ పలుకులుగా లేకుండా మొత్తం ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు చేసేసాను. హాఫ్ తీసేసుకొని కొంచెం పౌడర్ అంతా నేను మళ్ళీ గ్రైండ్ చేసేసాను. 2 టైమ్స్ గ్రైండ్ చేసేసాను. సో అందుకని మంచిగా ఫైన్గా పౌడర్ అయిపోయింది ఏమీ లేకుండా. చూడండి మొత్తం చేసేసాను. 2 టైమ్స్ దాకా నేను పౌడర్ని గ్రైండ్ చేసేసాను. సో మళ్ళీ అందుకని ఫైన్గా అయిపోయింది పౌడర్ అంతా. సో రెడీ అయిపోయింది కారపొడి, మార్చిన కారం రెడీ అయిపోయింది. ఇది దోశ మీద అట్లా చల్లేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని దోశ మీద కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి. చూడండి కారపొడి 1 కేజీ దాకా రెడీ అయిపోయింది. మంచిగా కలర్ ఉంది, ఎర్రగా బాగా టేస్ట్. సాల్ట్ సరిపోయింది. సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా చేత్తో ఒకసారి మొత్తం కలబెట్టేసుకుంటే అయిపోతుంది. అలా సాల్ట్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టేసుకుందాం. సో ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టేసుకుని తింటే మొత్తం అన్ని ఫ్లేవర్స్ అన్ని కలిసిపోతాయి. ఆల్రెడీ గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఒకసారి కలబెట్టేసుకుంటే సరిపోతుంది. అంతే 1 కేజీ దాకా కారపొడి రెడీ అయిపోయింది కదా. సో ఎలా వచ్చిందో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ కారపొడిని ట్రై చేయండి. రైస్లోకి నెయ్యి వేసుకున్నా చాలా బాగుంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నిట్లలోకి చాలా బాగుంటుంది ఈ కారపొడి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో. చూడండి కారపొడి చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.
సో ఈ కారపొడి మీరు కూడా ట్రై చేసేయండి, చాలా చాలా బాగా వచ్చింది. ఈ కారపొడి మనం 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. సో అది 1 kg వరకు 1 kg డబ్బాలాగా అలా తీసుకొని మంచిగా ఏం తడి లేకుండా మంచిగా డ్రై చేసుకొని అటువంటి కంటైనర్లో ఈ కారపొడి అంతటిని వేసేసుకుందాం. చూడండి, మొత్తం ఒకసారి కలబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక కంటైనర్లోకి తీసుకుంటున్నాను. ఇది కేజీ డబ్బా. సో ఇది మొత్తం వాష్ చేసి శుభ్రంగా తుడిచిపెట్టేశాను. ఇప్పుడు ఈ కారాన్ని ఈ డబ్బాలోకి స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసుకొని మనం దోశలు వేసుకున్నప్పుడు దాని మీద వేసేసి నెయ్యి వేసేసుకొని అలాగ తింటే బాగుంటుంది. ఇడ్లీలోకి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం ఈ కంటైనర్లోకి వేసేస్తున్నాను. వేసేసి ఇలా స్టోర్ చేసేసుకుంటాను. 1 kg వరకు అలా వేసుకొని అన్ని స్టోర్ చేస్తాను. సో ఇమీడియట్గా ఏమన్నా ఎప్పుడైనా దోశల్లోకి అలా కావాలంటే అన్నిట్లలోకి చట్నీ వేసుకోకపోయినా ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇడ్లీలోకి నెయ్యి కారపొడిలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. సో అలా ట్రై చేయండి. ఇలా చేసుకొని పెట్టుకుంటే ఇమీడియట్గా ఇడ్లీలోకి దోశల్లోకి రైస్లోకి అన్నిట్లలోకి మనం తినేయచ్చు కదా. సో ఇలాగా పెట్టేస్తాను నేను ఎప్పుడు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేసేయండి. ఈ కారపొడిని మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో టేస్ట్ చూసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఇలా కారపొడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసి స్టోర్ చేసి పెట్టేసుకుందాము. ఇలాగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. కారపొడి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోలు మీకు మళ్ళీ కావాలంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.